ఈ రాష్ట్రంలో యూరియా కొడుతుంది, యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ వార్తని చంద్రబాబు నాయుడు గారు చాలా నీట్ గా డైవర్ట్ చేస్తారు. చూడండి, చెప్పండి బాబు గారు. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. ఓకే, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. సో వరిలో యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది, రోగాలు వస్తాయి, నిజమే. మరి యూరియా వేయకపోతే వరే చచ్చిపోతుంది కదండి. ఫెర్టిలైజర్స్ వేయకపోతే వరే చచ్చిపోతుంది కదా. వరి చచ్చిపోతే ఏం చేస్తారు? ఏం తిని బతుకుతారు? దానికి కూడా సొల్యూషన్ ఉందా? చెప్పండి. ఈ రైస్ వల్ల కార్బోహైడ్రేట్స్ తిని అసలు ప్రోటీన్ గాని ఇవి తినకుండా మానేసాం. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే నీకు షుగర్ వస్తుంది, బీపీ వస్తా ఉంది, అనేక జబ్బులు వస్తున్నాయి. సో రైస్ తిన్నా కూడా షుగర్ వస్తుంది, వ్యాధులు వస్తాయని చెప్తున్నారు. మరి రైస్ తినకపోతే, కార్బోహైడ్రేట్స్ తినకపోతే మనిషి చచ్చిపోతారు కదా. దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా మీ దగ్గర? యూరియాకి ఆల్టర్నేటివ్ గా ప్రజలకు అందించి, రైస్కి ఆల్టర్నేటివ్ గా ప్రజలకు అందించి మనం ఈ మాటలన్నీ చెప్పాలి. అది కూడా రాష్ట్రంలో యూరియా దొరకనుండి ఈ మాటలు చెప్పాం అనుకోండి, మీరేదో ఆ హైటెక్ సిటీ అమరావతి కబుర్లు చెప్పినట్లు ఉంటది.